సో హాయ్ ఎవ్రీబడి, నేను ఇక్కడ ఉన్నాను వైజాగ్, ద సిటీ ఆఫ్ డెస్టినీ. అండ్ ఇక్కడ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అండ్ షీఈ్ నన్ అదర్ దాన్ వైజాగ్స్ ఫస్ట్ ఉమెన్ ఆటో డ్రైవర్ వాణి గారు అని. సో మనకు తెలుసు డ్రైవర్స్, బీట్ బస్ డ్రైవర్, క్యాబ్ డ్రైవర్ ఎవరైనా ఉంటే యూజువలీ సీ మెన్ ఇన్ దిస్ ఫీల్డ్. సో ఆ ఫీల్డ్లో మెన్ డామినేట్ చేసిన ఫీల్డ్లో వీ హ్యావ్ సమ్ వన్ కాల్డ్ వాణి, who is actually breaking the stereotype and మనకి ఒక డిఫరెంట్ ఫీల్డ్లో ఒక డిఫరెంట్ అంటే ఐడెంటిటీతో ఇక్కడ ఉన్నారు. అండ్ ఐ వుడ్ లైక్ హర్ టు ఇంట్రడ్యూస్ హర్ సెల్ఫ్ అండ్ ఆల్సో టు టెల్ యాజ్ టు ఈ ఆటో డ్రైవింగ్ అని వాట్ ఇన్స్పైర్డ్ హర్ టు టేక్ దిస్. హాయ్ వాణి, ఇప్పుడు మీరు ఆటో డ్రైవర్ అని ఒక వైజాగ్లో చాలా మంచి పేరు ఉంది మీకు. సో ఇప్పుడు మీకు అడిగింది ఏంటంటే, మీకు అన్ని ఫీల్డ్స్, అన్ని ప్రొఫెషన్స్, ఆటో డ్రైవింగ్ ఎందుకు మీరు తీసుకున్నారు? అంటే ఏ వర్క్ చేద్దామన్నా నాకు వారానికి 1 వీక్ అన్నా సెలవు ఉండదండి. 1 వీక్లోని 7 రోజులు కూడా పని చేయిస్తున్నారు. అందుకని ఓన్గా చేసుకోవాలని ఒక అభిప్రాయంతో నేను ఈ ఆటో అయితే లైసెన్స్ తీసుకొని ఓన్గా నడుచుకోవచ్చు, కొనుక్కోవచ్చు, లేకపోతే బ్యాంక్ వాళ్ళు ఇస్తే బ్యాంక్ బండి ఆ ఫైనాన్స్ మీద నడుపుకోవచ్చు అన్న ఉద్దేశంతో 1997లో నేను లైసెన్స్ తీసుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలా ఆటో వేస్తున్నానండి. ఈలోగా మేడం గారు వచ్చి నాకు ఇంటర్వ్యూ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు వాణి గారు ఏం చెప్తున్నారంటే, షీ డజంట్ వాంట్ టు వర్క్ ఫర్ 7 days a week అనమాట. అంటే ఏదో ఒక జాబ్ చేస్తే మనం 7 days పర్ వీక్ అంటే హాలిడేస్ కాకుండా పని చేయాలి. సో అది కాకుండా నేను ఇండిపెండెంట్గా ఉండాలి అండ్ నేను నాకేంటి ప్యాషనో, నాకేంటి ఇష్టమో అది చెయ్యాలి అని ఆ ఉద్దేశంతో షీ స్టార్టెడ్ ఆటో డ్రైవింగ్ అనమాట. సో ఇప్పుడు మనకి తెలుసు ఆటో డ్రైవింగ్లో చాలా మందిలో ఇవన్నీ మెన్నే ఉంటారు ఎక్కువ డ్రైవర్స్. అంటే ఉమెన్ చాలా తక్కువ మంది. అండ్ మీరు వైజాగ్ లో ఐ థింక్ వన్ ఆఫ్ ద ఫస్ట్. సో అప్పుడు మీకు అంటే వచ్చినవి ఛాలెంజెస్, అంటే మీకు డిఫికల్టీస్ ఏంటి, అలాంటివి ఏమైనా ఛాలెంజెస్ ఉంటే మీరు ఎలా ఫేస్ చేస్తారు? మా ఆడియన్స్ తో కొంచెం షేర్ చేయండి. లేడీస్ బండి వేయాలంటే కష్టమే, అంత ధైర్యంతో సాహసం చేశాను. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు కనుక అలాగా కృషి చేసి నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు 27-28 ఇయర్స్ నుంచి కూడా ఆటోలోనే ఉన్నానండి. అలా బండి ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వేయడం, మళ్ళీ బండి తీసుకోవడం, మళ్ళీ 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వేయడం, మళ్ళీ బండి తీసుకోవడం, అలాగా ఇది 4th టైము. ఆ అమ్మాయిని బేబీ క్లాసులు వేసిన కాడి నుంచి 10th నుంచి డిగ్రీ నుంచి పీజీ అండి. కష్టపడి పీజీ చదివించాను. అలాగే విశాఖపట్నంలో చిన్న ఇల్లు, ఒక 50 గజాల ఇల్లు కూడా కట్టుకొని పాపను చదివించాను. చాలా ఎవరు ఇబ్బంది ఉండదండి. జెంట్స్ కూడా చాలా మనకు గౌరవం ఇస్తారు కానీ ఏమి అనరు. ఇంకా అంతే కష్టపడాలి, మరి కష్టపడితేనే ఏదన్నా శ్రమకి ఫలితం దొరుకుతుంది. సో ఇప్పుడు చెప్పారు మన వాణి గారు ఎలా డాటర్ని ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఈ ఆటో డ్రైవ్ చేస్తూ ఎంత మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారో. So that is the true meaning of empowerment anamata. So if you think you want to do it, you can do it. Where there is a will, there is a way. అదే ఎగ్జాంపుల్ మనం వాణి ఈరోజు ఇస్తున్నారు. సో ఇక్కడ ఆటో మేము చూస్తున్నాం. దిస్ ఇస్ AP 31TF 5483 అండ్ దిస్ బిలాంగ్స్ టు వాణి ఆటో డ్రైవర్. అండ్ అదే కాకుండా అపార్ట్ ఫ్రమ్ ఫెరింగ్ పీపుల్, అంటే జనాల్ని ఇక్కడి నుంచి ఎక్కడ డెస్టినేషన్ నుంచి ఎక్కడ వెళ్ళాలో అది కాకుండా షీ ఆల్సో ఫెరీస్ ప్రెగ్నెంట్ ఉమెన్, సీనియర్ సిటిజన్స్ ఎక్కడైనా అంటే అలా ఉంటే వాళ్ళని కూడా ఒక హెల్పింగ్ నేచర్తో అది చేస్తుంటారు. సో దాని మీద మా ఆడియన్స్తో కొంచెం షేర్ చేయండి. ఎందుకంటే నేను చూసాను, మీకు ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఎక్కడైనా మీరు చూస్తే వాళ్ళకి హెల్ప్ చేయాలి, సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలి. సో అలాంటివి సిచ్యువేషన్స్ మీకు అంటే ఏది స్పెషల్గా ఉంది అది మాతో షేర్ చేయండి. మాది ఆరిలో అండి. ఆరిలో నుంచి మాకు తెలిసి వాళ్ళు ప్రెగ్నెన్సీ లేడీస్ వస్తే ఎక్కించుకుంటాను.
అలాగే మరి సీనియర్ సిటిజన్స్ దగ్గర కూడా నేను డబ్బులు తీసుకోను. అప్పటికి ఇప్పటికి కూడా అలాగే ఎక్కిస్తున్నాను. కావాలంటే విశాఖపట్నం ఆర్లోలో లేడీ ఆటో డ్రైవరు ఆటో రాణి అంటారు మిడ్ నేము. ఆ ఆటో రాణి గారు ఏంటండి సేవలు అంటే ఎవరన్నా చెప్తారండి, అభిమానస్తులు చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజు నాకు తెలిసింది ఆటో రాణి అని చెప్తారు. నో డౌట్ ఆటో రాణి షీఈ్ నో లెస్ దాన్ అ క్వీన్. అంటే వైజాగ్ లో ఎక్కడైనా ఏ ఏరియాలోనూ కూడా వెళ్తే మన ఆటో రాణి ఎవరంటే వాణి. ఆటో రాణి ఇస్ వాణి. అంత బాగా పడింది, మీ పేరు కూడా చాలా బాగా మ్యాచ్ అయింది ఇందులో. సో దీనికన్నా అంటే ఇప్పుడు మీ అమ్మాయి ఇప్పుడు పీజీ చేస్తుంది. సో అది కూడా ఒక నెక్స్ట్ స్టెప్ అన్నమాట. పీజీ చేసి జాబ్ చేసి మీకు కూడా చూస్తుంది. సో కొంచెం మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మాకు చెప్పండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏమీ లేదు మేడం. మరి నాకు 2 అక్కలు 1 తమ్ముడు. ఎవరు చూడలేదు ఈ రోజుల్లో, అంతా స్వార్థం మీద ఏం చూడలేదు. నా కష్టం మీదే పాపని చదివించుకొని ఇల్లు గడుపుకుంటూ ఉంటాను. ఇంటి పని చేసుకున్నాక ఆటోకి వెళ్తాను. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ ఇంటి పని నేనే చేస్తుంటాను. ఎందుకంటే అమ్మాయిని చదివించాను కనుక తను ఇంకా ఓ పొజిషన్కి రాలేదండి. వస్తే కొంచెం రెస్ట్ తీసుకుంటాను. లేకపోతే అయినా ఆరోగ్యం బాగున్నంత వరకు నేను మాత్రం ఇలా బండి వేస్తూనే ఉంటాను. థ్యాంక్స్ అండి. So she says until her health, until she is able to drive the auto, until she is in a good condition, she would love to continue her auto driving. Adi kakunda she says it is her source of income. Auto driving a passion annamata. So adi kakunda ఇంకా మీకు ఏంటి ప్యాషన్స్ ఉన్నాయి, ఇంకా మీకు ఏంటి నచ్చుతాయి, ఏం చేస్తారు? మూవీస్ చూస్తారా, లేకపోతే టీవీ చూస్తారా, షాపింగ్కి వెళ్తారా, ఏం చేస్తారు? నాకు హ్యాబిట్స్ అంటూ ఏమీ లేవు. టీవీ ఎప్పుడన్నా చూస్తూ ఉంటాను. ఖాళీ టైంలో టీవీ ఎక్కువగా బిగ్ బాస్ చూస్తూ ఉంటాను. ప్రతి 1 ఇయర్ ఇప్పటికి 7 ఇయర్స్ చూసానండి. మీరు బిగ్ బాస్ గురించి చెప్పారు, కానీ ఇప్పుడు నాకు గుర్తుంది మీరు ఒకసారి నాకు చెప్పారు, నేను కూడా బిగ్ బాస్ లో వెళ్ళాలి మేడం, నేను దానికి ట్రై చేస్తున్నాను, నాకు కూడా చాలా ఇష్టం బిగ్ బాస్ కి వెళ్ళాలంటే, అండ్ దాని గురించి నేను చాలా అంటే ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు అంటే బిగ్ బాస్ కి ఇంకా ప్రిపరేషన్ చేస్తున్నారా? ఇంకా మీకు అది డ్రీమ్ ఉందా వెళ్ళడానికి? ఉన్నది మేడం, దేవుడి దయ వల్ల వస్తే మాత్రం కంపల్సరీ వెళ్తాను. సో మీకు బిగ్ బాస్ లో చూస్తాం అనమాట. ఇప్పుడు వైజాగ్ కాకుండా ఇండియాలో అంతా మన ఆటో రాని బిగ్ బాస్ లో మనం చూసుకుంటాం. ఓకే, అంటే బీయింగ్ ఇన్ అ మెన్ డామినేటెడ్ ఫీల్డ్ ఇస్ నాట్ ఈజీ. ఒక మెన్ డామినేటెడ్ ఫీల్డ్ లో ఒక ఆటో డ్రైవ్ చేస్తూ అంత ఈజీ పని కాదనమాట. షీ హ్యాస్ హర్ ఓన్ స్ట్రగుల్స్, ఓన్ డిఫికల్టీస్. కానీ అవన్నీ ఫేస్ చేస్తూ అవి అన్ని ఛాలెంజెస్ని బాగా అంటే సొల్యూషన్స్తో మీరు ఫేస్ చేసుకొని మీరు చేస్తూ, కానీ స్ట్రగుల్స్ అంటే ఒక కేస్ అయినా అవ్వచ్చు, ట్రాఫిక్ సిచ్యువేషన్స్లో మీకు ఏమైనా డిఫికల్టీస్ అవ్వచ్చు, అవన్నీ మీరు ఎలా ఫేస్ చేస్తారు? కొంతమంది అభిమానంతో లేడీ కదా మనకి ఎందుకని వదిలేస్తుంటారండి కానిస్టేబుల్. అది ఒకవేళ కుర్రోళ్ళు రౌడీస్ ఇలాగా బిహేవ్ చేసి అక్క నువ్వా అని చెప్పేసి వాళ్ళు కూడా మర్యాద ఇస్తూ ఉంటారండి. కొంతమంది డ్రింకర్స్ ఎక్కారనుకోండి, వాళ్ళు భయపడతారు. ఎందుకంటే అమ్మో కొడేస్తారేమో అని. మనం కొట్టకపోయినా కొట్టినట్టు ఉంటాం కనుక అమ్మో కొడేస్తారని గౌరవిస్తారండి. అందరూ మంచి వాళ్ళే, పర్వాలేదు. నా ఏజ్ నుంచి మరి ఇప్పటి వరకు నేను ఈ 25, 27, 28 ఇయర్స్ నుంచి చేస్తున్నానంటే అలాంటి ఇబ్బందులు నాకు ఎప్పుడూ రాలేదండి. అంతా మర్యాద గౌరవం ఇచ్చారు. కొంతమంది అయితే ధనికులు ఉన్నారనుకోండి, కొంచెం మీలాంటి వాళ్ళు 50, 20 దగ్గర 100 రూపీస్, 200 రూపీస్ కూడా ఇచ్చి హెల్ప్ చేసేవారు. మనుషులు కూడా చాలా మంచి వాళ్ళే. చాలా థ్యాంక్స్ అండి. సో ఇప్పుడు మనకు తెలుసు తెలంగాణలో, కర్ణాటకలో బస్ రైడ్స్ అని లేడీస్కి ఫ్రీగా చేశారు అండ్ దానివల్ల ఆటో డ్రైవర్స్కి కొంచెం ఇబ్బంది వచ్చింది. సో ఇప్పుడు సపోజ్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ బస్ రైడ్స్ ఫ్రీ చేస్తే మన ఆటో డ్రైవర్స్కి ఏమైనా డిఫికల్టీ లేకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తుందా? అలా ప్రాబ్లమ్స్ ఏమీ రాదండి. ఎందుకంటే ఆటో ఎక్కిన వాళ్ళు ఆటో ఎక్కుతారు, బస్సు ఎక్కిన వాళ్ళు బస్సు ఎక్కుతారు. తర్వాత మెడికల్ కోసం హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు, తర్వాత ఇళ్ళకి వెళ్ళిన వాళ్ళు, విలేజ్కి వెళ్ళిన వాళ్ళు, సందులు వెళ్ళాలంటే వాళ్ళకి చాలా కష్టం ఉంటుందండి. అవి మాత్రం ఆటోలో ఎక్కుతారు. ఈ సిటీ బస్సులు సిటీ వరకే పరిమితం, విలేజ్లో తీసుకెళ్ళరు. తర్వాత నైట్ టైం తిరగవు. అవి ఏదో ఒక టైమింగ్స్ పెడతారు కనుక మాకేమీ అబ్జెక్షన్ లేదండి. మాకు వచ్చే బేరాలు మాకు వస్తాయి, కాకపోతే సగం పడిపోతుంది. అలాగా చేయటం ద్వారా సగం మోటార్ ఫీల్ అంటూ బాగుతుందండి. సో అప్పుడు అలా అంటే కొంచెం ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఏదైనా అంటే ఇంకా ఏమైనా చెయ్యొచ్చా, అలా ఏమైనా ఉందా మైండ్లో ప్లాన్?
లేదు మేడం, ఏం లేదు. ఇంకా ఆటోలో వచ్చాం కనుక ఆటోలోనే మరి ఆటో డ్రైవర్ గానే. ఇప్పుడు నాకు తెలిసి మీరు ఈ ఆటో 27 years నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు. అండ్ మీ ఏజ్ ఐ థింక్ అరౌండ్ 55 years కనిపించరు, కానీ 55 years వచ్చింది మీకు ఇప్పుడు. సో ఇప్పుడు ఈ ఫీల్డే మీరు కంటిన్యూ చేస్తారా, లేకపోతే ఇంకా ఏమైనా అంటే మీ ఇంకా ఒక 10 years లో మీరు ఏం చేయాలి ఏమైనా మైండ్ లో ఉందా? లేదు మేడం, ఆటోలోనే ఉంటాను. ఆటో ఫీల్డ్ కనుక ఈ ఆటోలోనే ఉండాలని నా ఉద్దేశం. ఇంకేం చెయ్యాలన్నా నాకు అవ్వదు. ఈ బండినే ఇలా సాగదీస్తూ ఉంటాను. అయితే సార్లో ఏదన్నా ఒప్పుకుంటే బిగ్ బాస్కి వెళ్తాను. సో ఇది ఆటో డ్రైవింగ్ చేస్తుంటారు అండ్ ఇన్ కేస్ మీకు ఆపర్చునిటీ ఉంటే బిగ్ బాస్ లో వెళ్తారు అని అంటున్నారు. కానీ ఈ బిగ్ బాస్ అని ఒక ఐడియా, అక్కడ వెళ్ళాలి ఎందుకు ఆ ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అండ్ ఒకవేళ మీరు వెళ్తే అక్కడ ఏంటి డిఫరెంట్ గా అలా ఏం చేస్తారు మాకు చెప్పండి. ఏమీ లేదండి, మరి వేసినంతకాలం వేస్తున్నాము, ఖాళీగా ఉన్నాము. మరి ఈ మధ్య వర్షాలు, ఈ ఆటో బస్సులు రావడాలు, ఈ ట్రావెల్ ఎక్కువ అవడం ద్వారా సరిగ్గా ఆటోకి ఏమీ లేవు. మరి ఇంటి దగ్గర ఉంటే కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు వస్తాయి. అలాగా బిగ్ బాస్లో ఆడితే ఇంకా ఇంకా అలా రావాలని అదే నా కోరిక. అలాగే మరి గంగవ్వ అది ఆడారు. అలాగే ఇంకా ఎక్కువ ఎక్కువ వాళ్ళు పెద్ద మంది చాలా మంది వచ్చి ఏజ్ వాళ్ళు ఆడారు, చిన్న యంగ్ వాళ్ళు ఆడారు. అదే మరి అవకాశం ఉంటే నేను కూడా వెళ్ళి అలాగా ఆడదామని నా కోరిక. మరి పిలిస్తే వెళ్తాను. బిగ్ బాస్ లో మీకు ఎవరికి ఇష్టం, ఎవరి ఇష్టం? బిగ్ బాస్లోనే నాగార్జున గారు సార్, నాగార్జున సార్. ఎందుకు? ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆ సినిమాలు చూస్తున్నానండి. ఆయన ఫస్ట్ నటించిన సినిమా వేసిన సినిమా కానించి ఇప్పుడు వరకు అన్ని సినిమాలు చూశానండి. ఏ సినిమా ఎప్పుడు వచ్చిందో కూడా చెప్తాను, ఏ ఇయర్లో వచ్చిందో కూడా. మజ్ను అండి, కలెక్టర్ గారి అబ్బాయి. అంతకన్నా ముందు విక్రమ్, నాగార్జున విక్రమ్. నాగార్జున అని మీ ఫేవరెట్ అని అన్నారు. సో నాగార్జునవి ఫేవరెట్ మూవీ ఏది మీకు? అంటే నాగార్జున మూవీస్ లో అండ్ లేటెస్ట్ మూవీ మీరు ఏం చూసారు, ఎందుకు మీకు నచ్చుతుంది అది కూడా చెప్పాలి. నాగార్జున గారు మూవీలన్నీ లవ్ స్టోరీ మీద ఉంటాయండి. మజ్ను మజ్ను అండ్ మన్మధుడు, అలాగా అలాంటి పిక్చర్లు బాగా స్టోరీ తీస్తారు. ఆ స్టోరీని బట్టి అలా అలా మనకి చూడాలనిపిస్తుంది. ఆయన యాక్షన్ చేస్తుంటుంది, యాక్షన్ కాదు నిజం నిజం ఇలా ఉంటుంది సుమా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకనే నాగార్జున గారు అంటే నాకు ఫస్ట్ నుంచి ఇష్టం కనుక ఇప్పటికి 7 years బిగ్ బాస్ చూశాను. ఇప్పుడు రానున్నది 8, న్యూగా వచ్చేది 8 బిగ్ బాస్. మరి ఏమో దేవుడి దయ ఉంటే వాళ్ళు పిలిస్తే నేను వెళ్దామని నా కోరిక. ఓకే, సో ఇప్పుడు చెప్పారు మీకు లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు మీ ఇంత వయసులో మీకు ఏమైనా లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా షేర్ చేస్తారా? నాకు అలాంటివి ఏమీ లేవు మేడం. అలాంటివి ఉంటాయి ఇలా ఇలా పైకి రాలేము, అమ్మాయిని చదివించలేము, కుటుంబంలో ఎంత నన్ను చూసి మెచ్చుకుంటారో గౌరవం ఉంది, అవన్నీ ఉండవు మేడం. అందుకని నాకు అలాంటివి లేవు మేడం. ఓకే, సో వైజాగ్ లో మీరు ఆరిలోవాలో ఉంటున్నారు, కానీ మీరు ఎక్కువ రైడ్స్ అంటే జనాల్ని ఎక్కడి నుంచి ఏ ఏరియా నుంచి ఏ ఏరియా ఎక్కువగా తీసుకెళ్తారు? లాంగ్ డిస్టెన్సెస్ మీరు ఇప్పటి వరకు ఎక్కడి వరకు ప్యాసింజర్స్ ని తీసుకెళ్లారు? నేనండి ఆరిలో నుంచి జగదంబ కాంప్లెక్స్ వెళ్తానండి డైలీ. మా ఏరియా ఏరియాలో అందరికీ నేను తెలుసు. ఆటో రాని అంటే ఒక ఆవిడ అని అంటారు, ఆటో వెళ్ళిపోతుందని చెప్పేసి నా ఆటో ఎక్కుతూ ఉంటారు. పర్లేదు, ప్రజలందరూ నన్ను మెచ్చుకుంటారు. అలాగే వాళ్ళ ఊర్లు వెళ్తే శ్రీకాకుళం, ఇటు శ్రీకాకుళం, అటు అరకు, ఎస్కోట, అలాగే ఇటు తుని, తలుపులమ్మ తల్లి లోవ అని ఒక 100, నర్సీపట్నం 100, 120, 150 కిలోమీటర్ల వరకు లాంగ్ వెళ్తూ ఉంటానండి. ఇదే బండి. నైట్ 7, 8 అయిపోయినా తిరిగి వచ్చేస్తూ ఉంటాను. వచ్చేసరికి ఆ అమ్మాయి వంట చేస్తూ ఉంటుంది. ఒకసారి నేనే వంట చేస్తాను. నేనే వంట చేసుకుని ఇంటి పని చేసి బండికి వెళ్తూ ఉంటాను. 9 o'clockకి వెళ్ళి 12 o'clock వస్తాను. మళ్ళీ 4 o'clockకి వెళ్ళి 7 o'clock వస్తానండి. వచ్చి వంట చేస్తుంటాను. ఎందుకంటే ఆ అమ్మాయికి చదువుకుంటుంది కనుక కొంచెం వంట రాదు. ఆ వచ్చిన డబ్బులతోనే మేము రేషను, అలాగే బండి ఫైనాన్స్ కడుతూ ఉంటాను. కరెంటు బిల్లు కడతాను. హౌస్కి మాత్రం రెంట్ అక్కర్లేదండి, చిన్న ఇల్లు. సో ఇప్పుడు మనకు చెప్పారు అంటే వాణి గారు ఎలా అంటే రొటీన్ ఉంది, ఎలా ఇల్లు కట్టుకున్నారు అండ్ ఎలా ఆ డాటర్ని ఎలా పెంచుకున్నారు. సో ఎంత కష్టాలు మీరు చూసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క మంత్ మీరు డబ్బులు
సేవ్ చేసుకొని మీరు ఎలా లైఫ్ని అలా తీసుకెళ్లారు స్మూత్గా అని మీరు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లాగా మాకు ఈరోజు చెప్పారు. నాకు ఒక్కరోజు గుర్తుంది, మేము ఒక రైడ్ తీస్తున్నప్పుడు మీరు చెప్పారు, నేను ఒకసారి బస్ కూడా ట్రై చేశాను. అప్పుడు బస్కి కూడా నేను ట్రై చేసేటప్పుడు కానీ నాకు లైసెన్స్ రాలేదు. సో ఆ బస్ ఎక్స్పీరియన్స్ గురించి నాకు చెప్పండి. మేడం, నేను ఇలాగా ఆటో వేస్తుంటే మా గురువు గారు ఒక పెద్ద ఆయన వచ్చి, అమ్మ నీకు ఐటీఐలో ట్రైనింగ్ ఇస్తున్నారు వెళ్ళన్నారు. అయితే నా ఏజ్ చూస్తే అప్పుడు 35 ఇయర్స్ వచ్చాయి. అదే సార్ గురువు గారు 35 ఇయర్స్ వచ్చాయి కదా, నాకు బస్కి లారీకి ట్రైనింగ్ ఇస్తారా ఐటీఐ వాళ్ళు అంటే, నువ్వు వెళ్ళి ఓ ట్రై చేయి, ఒక రాయి ఇసురు అన్నారండి. అనగానే నేను వెళ్ళి ఐటీఐ మాస్టర్ ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళి, సారు నేను ఇలాగా నా లైసెన్స్ ఇది, నేను ఆటో వేస్తున్నాను. ఆటో పట్టుకుని ప్రిన్సిపాల్ గారి ఆఫీస్ ముందే ఆపాను. ఆయన చూసి, ఏంటి ఇవిడ ఆటో డ్రైవరా, ఏది రమ్మను అని చెప్పి పిలిచి, నాకు ఏం చేయాలనుకుంటున్నావమ్మా అంటే, నేను ఇందులో ట్రైనింగ్ అవుతాను, గవర్నమెంట్ ఐటీఐ అండి, కంచరపాలెంలో ఉంది, నేను ఇందులో ట్రైనింగ్ అవుతాను సార్, మరి నాకు ట్రైనింగ్ ఇవ్వండి అంటే, సరేనమ్మా అలాగే నువ్వు 1800 రూపాయలు ఫీజు కట్టేసి పలానప్పుడు 1 వీక్ పోయాక వచ్చి కట్టేసి అన్నారు. నేను అలాగే సార్ చెప్పినట్టుగా నేను గవర్నమెంట్ ఐటీఐలో ట్రైనింగ్ అయ్యాను. నా లైసెన్స్ అప్పుడు 6 మంత్ ఇచ్చారు ట్రైనింగ్. ఆ 6 మంత్లో నాకు బస్సు నేర్పారండి. మేము గవర్నమెంట్ బస్సు నా స్టూడెంట్స్తో పాటు 18 మందితో నేను కూడా ఒకదాన్నే ట్రైనింగ్ అయ్యాను. ఆ ఫోటోలన్నీ ఉన్నాయి, మేడం గారు చూశారు. అప్పుడు ఇది ఏమంటే నాకు ఏబీ లైసెన్స్ ఇచ్చారండి. ఏబీ ప్యాసింజర్ హెచ్విపి, నా లైసెన్స్ హెచ్విపి అండి, 4 వీల్స్ కాదు, అంటే ఏబీ ప్యాసింజర్ వెహికల్ అదండి. అలాగా నేను వేస్తున్నాను. కానీ అప్పటి నుంచి మరి నాకు జాబ్ లేదు. జాబ్ లేక ఈ ఆటోలోనే స్టాండర్డ్ అయిపోయాను. 28 ఇయర్స్ నుంచి ఆటోలోనే నేను స్టాండర్డ్ అయ్యాను మేడం. అంటే మీకు హెవీ ప్యాసింజర్ వెహికల్ది లైసెన్స్ వచ్చింది, కానీ మీకు జాబ్ ఆపర్చునిటీ రాలేదు కాబట్టి మీరు ఇది ఇక్కడ ఆటోలోనే కంటిన్యూ అయ్యారు. ఓకే ఓకే, ఇదే లైసెన్స్ అన్నమాట చూపిస్తున్నారు. ఓకే ఓకే, ఇది లైట్ మోటార్ వెహికల్ నాన్ ట్రాన్స్పోర్ట్. ఓకే ఓకే, మంచిది, వెరీ గుడ్. అంటే సో వీ నౌ నో, అంటే ఎంపవర్ అవ్వాలని ఏంటి అంటే మనకి ఓన్లీ ఒక్క ప్యాషన్ ఉండాలి. అది ప్యాషన్ ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. సో ఇప్పుడు అవును, సో ఇప్పుడు వరకు మీరు 27 ఇయర్స్ నుంచి ఇది 4th ఆటో మీది. సో ఈ ఆటోస్లో అంటే ఇప్పుడు మీకు ఆటోస్ ఫైనాన్స్ కట్టాలి, ఆటోస్లో కూడా మీకు చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సో ఆ ఛాలెంజెస్ని కూడా మీరు ఎలా ఫేస్ చేస్తారు? ఆ ట్రాన్స్పోర్టా లేకపోతే లైసెన్స్లో అక్కడ ఏదైనా మీకు కష్టాలు వచ్చాయా? అదేనండి, ఆర్టీఓ ఆపడము, లేకపోతే పోలీసులు ఇది చేయడం. థ్యాంక్స్ అని ఈరోజు రావడానికి అండ్ మీ ఇన్స్పైరింగ్ స్టోరీ మాతో షేర్ చేయడానికి. ఇంకోటి థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ రైడ్. ఈరోజు నాకు ఇక్కడ తీసుకొచ్చారు వాణి గారే. సో థ్యాంక్ యూ సో మచ్ దానికి. అండ్ మీరు ఇంకా బాగా చెయ్యాలి ఇందులో, అండ్ బిగ్ బాస్కి మీకు వెళ్ళడానికి చాలా చాలా సక్సెస్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.